ఆటంకాలను అధిగమించి కంచెగచ్చబోలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని, కంచెగచ్చబోలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పీజేఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పి జనార్దన్ రెడ్డి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన పోరాటాల వల్లే హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలు వచ్చాయని తెలిపారు. అన్నపూర్ణ పథకం పేరు మార్పుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్లో కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ బాసులకు మీ విధేయత చూపించాలనుకుంటే మీ పేరును రాజీవ్ లేదా జవహర్గా ఎందుకు మార్చుకోకూడదని ప్రశ్నించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదమన్నారు. 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అర్ధరహిత నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా సూరారంలో బైకుల చోరీకి పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి దగ్గర నుండి 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులు దుండిరాజు, విజయ్ కుమార్, సాయి, కోల రవి అనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ భ్రష్టు పట్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ చేయలేదని తెలిపారు. భారీ వాహనాలను జోరాలపై నడపడం సేఫ్టీ కాదని ఆనాడే నిర్ధారించారని చెప్పారు. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇరిగేషన్ శాఖను బలపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కళ అని, ఆ కళ సాకారమవుతున్న వేళ రైతులకు పండగని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేవలం పసుపు బోర్డు మాత్రమే కాకుండా పసుపు రైతులు 4 దశాబ్దాల నుండి పోరాడుతున్న పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం ఇందూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పసుపు బోర్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. పసుపు పరిశోధనపై కొత్త అధ్యయనం మొదలు కానుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటై ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలు జరగలేదని షర్మిల విమర్శించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేడీగా మారారని షర్మిల ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. తాగునీటి సమస్యలు తీర్చేలా ఉద్దానం ప్రాజెక్టు 2వ దశకు శంకుస్థాపన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కాగువాడలో 265 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి గ్రామాల్లో రహదారులు, ఇతర ప్రాజెక్టులను ఏడాది కాలంలోనే నిర్మించామన్నారు. త్వరలో మెలియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీరు, వేస్ట్ మేనేజ్మెంట్, డ్రైనేజ్ ప్రజలకు ముఖ్యం. కేంద్రం నుంచి అనేక నిధులు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో 80% ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సోలబంగి గ్రామస్తులు సమస్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్కూల్ కోసం 3 కిలోమీటర్ల పడవ ప్రయాణం, 2 కిలోమీటర్ల పొలం గట్లపై నిండా 10 ఏళ్లు కూడా లేని చిన్నారులు నడిచి వెళ్తున్నారన్న కథనాలు చూసి మంత్రి లోకేష్ చెల్లించారు. ఆ చిన్నారుల పరిస్థితిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ వెంటనే గ్రామంలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు పలువురు హాస్టల్లో ఉండి చదువుకునేలా, మిగతా విద్యార్థులు గ్రామంలోనే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి మున్సిపల్ అధికారులు వెళ్లారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపారు. మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించారు. భగత్ సింగ్ నగర్లో 10 సెంట్ల స్థలంలో పెద్ద భవంతిని పెద్దారెడ్డి నిర్మాణం చేశారని తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ మృతి చెందాడు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న నాచర్ను జాతీయ దర్యాప్తు సంస్థ 2023లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్నాడు. ఇటీవల అతడి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చించగా బ్రెయిన్ హ్యామరేజ్గా వైద్యులు నిర్ధారించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.
కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఆయన జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా యొక్క కెనడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం-4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ISSకి చేరుకున్నారు. ఈ మిషన్లో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన స్లావోజ్ వుజాన్స్కీ, ఇస్కియస్కీ, హంగరీకి చెందిన టిబోర్ కపు కూడా ఉన్నారు. ఈ మిషన్ జూన్ 26, 2025న ISS యొక్క హార్మోనీ మాడ్యూల్తో విజయవంతంగా డాక్ చేసింది. ఫ్రాన్స్లో జరిగిన ఫేట్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్లో ఇంజెక్షన్ల దాడి కలకలం రేపింది. యువతలే టార్గెట్గా ఈ దాడులు జరగగా 145 మంది అస్వస్థతకు గురయ్యారు. తల తిరగడం, తిమ్మిరి, వేడి ఆవిర్ల వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. ఇంజెక్షన్లలో రోహిప్నోల్, GHB వంటి డేట్రేప్ డ్రగ్స్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టాక్సికాలజీ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ఫెస్టివల్కు ముందు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆబ్రేజ్ సోయిర్ వంటి ఫెమినిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు మహిళలపై దాడులకు పిలుపునిచ్చే పోస్టుల గురించి హెచ్చరించారు. ఇరాన్కు సైనికేతర అణుసౌకర్యాల కోసం $30 బిలియన్ ఇస్తున్నట్లు నకిలీ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించిందని ట్రంప్ మండిపడ్డారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని ఆయన స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్ న్యూస్, మీడియా వండివార్చిన కథనాలు అంటూ విమర్శలు చేశారు. ఇరాన్తో కొత్త దౌత్య ఒప్పందానికి ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతుందని CNN ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడుల అనంతరం ట్రంప్ పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ గల్ఫ్ దేశాల ప్రతినిధులతో శ్వేతసౌధంలో సమావేశమయ్యారు.